అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగం ద్వారా దావీదు ఏ రకంగా ప్రార్థన చేస్తాడో మనం తెలుసుకోవచ్చు. అలాగే దావీదు ఇక్కడ మనకి తెలియచేస్తున్న ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మరి నీతిమంతుని ప్రార్థన అంగీకరిస్తాడు అని. అంటే నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటది అన్నది మనము ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ మొదటి నుంచి మనం చూసినట్లయితే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము. న్యాయమునకు ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము అంటే నా ప్రార్థన న్యాయమైనది, నా ప్రార్థనను తప్పకుండా నువ్వు విను అని చెప్పేసి అంటున్నాడు. అంటే చూడండి, అంటే అన్యాయమైన ప్రార్థన లేకపోతే చేయకూడని ప్రార్థన దేవుడు ఎంత మాత్రము వినడన్నమాట. అందుకనే మరి దావీదు తన ప్రార్థన న్యాయమైనదిగా తను చెప్పుకుంటున్నాడు. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయము చూచును. అంటే నువ్వు నాలో ఉన్న న్యాయమును చూచి నా పక్షముగా తీర్పు తీరుస్తావని నమ్ముతున్నానంటున్నాడు దావీదు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవుడు ప్రార్థన చేసిన తర్వాత మరి దావీదుని పరిశీలించాడంట. ఏ దురాలోచన కానరాలేదు అని చెప్పేసి దావీదు అంటున్నాడు. అంటే నువ్వు నన్ను పరిశీలించి చూసినా నాలో దురాలోచన లేదు, కాబట్టి నా ప్రార్థన మంచిది, నా ప్రార్థన సత్యమైనది, నా ప్రార్థన న్యాయమైనది అని చెప్పి దావీదు తన ప్రార్థన గురించి తను చెప్పుకుంటున్నాడు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కార మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఇక్కడ మరి దావీదు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే నువ్వు ఏం చెప్పావో అదే నేను చేశాను, నువ్వు ఎలాగైతే ఉండమన్నావో అలాగే నేను ఉన్నాను. బలాత్కారులతో నేను ఏకీభవించలేదు. దేవుని చిత్తానుసారంగా బలాత్కారులు అంటే మరి వారి సొంత చిత్తమును నెరవేర్చుకునేవారు. దేవుని చిత్తమునకు లోబడకుండా తమ శక్తిని బట్టి, తమ బలమును బట్టి, తమ ఆలోచన బట్టి తాము వెళ్ళిపోయేవారిని ఏమంటాడంటే బలాత్కారులు అంటాడు దేవుడు. అట్లాంటి వారితో నేను లేను గాని నీ మాటను బట్టి, అంటే నువ్వు ఏం చెప్పావో దాన్ని చేయడానికి, లేదా నీ దగ్గర నుంచి వినడానికి, విన్న తర్వాత నువ్వు చెప్పిన దాన్ని చేయడానికి నేను జాగ్రత్త పడ్డాను. ఆ రకంగా నేను బలాత్కారాలతో ఉండకుండా నన్ను నేను కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. 5వ వచనంలో చూసినట్లయితే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. అంటే నీ మార్గములు నేను విడిచిపెట్టిన వాడను కాదు. నువ్వు ఏ మార్గమైతే నడవమని బోధించావో, నువ్వు ఎలాగైతే చేయమన్నావో ఆ మార్గమును నేను విడవలేదు. నేను నీకు మొర్రపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకింపుము. కాబట్టి ఇదిగో నేను ఇంత బాగా ఉన్నాను కాబట్టి, నేను నీ మాట విన్నాను కాబట్టి, నీ మార్గమును విడిచిపెట్టలేదు కాబట్టి, ఇదిగో ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉత్తరం అని చెప్పేసి దేవుడిని దావీదు అడుగుతున్నట్టుగా చూస్తాం మనం ఇక్కడ. 7వ వచనంలో చూసినట్లయితే, నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడ. ఇక్కడ దావీదు దేని కోసము ప్రార్థన చేస్తున్నాడు అన్నది ఇక్కడ తెలుస్తుంది మనకి మొదటి నుంచి తన ప్రార్థన ఎందుకు వినాలి, దేవుడు ఎలా పరిశోధిస్తాడు, దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు, నువ్వు నా ప్రార్థన ఎందుకు వినాలి, నేను నీ మాట విన్నాను కాబట్టి, నేను నీ మార్గంలో అనుసరిస్తున్నాను కాబట్టి నువ్వు నా ప్రార్థన విను అని వేడుకుంటున్న దావీదు అసలు తన ప్రార్థన అవసరత ఏటో ఇక్కడ బయట పెడుతున్నాడు. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. అంటే నా మీదకి ఎవరైతే వచ్చారో వారి నుండి నన్ను రక్షించేవాడా, నీ కృపాతిశయమును చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నీ కృపాతిశయమును చూపుము. ఇక్కడ కృపాతిశయమును చూపుము అంటున్నాడు. ఇక్కడ మనము ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్లయితే కృపాతిశయమును చూపుము అంటే ఇక్కడ కృపాతిశయము అన్న మాట ఏమని ఉంటుందంటే లవింగ్ కైండ్నెస్ అని ఉంటుంది. లవింగ్ కైండ్నెస్ అన్న మాటని తెలుగులోకి యాజ్ ఇట్ ఈస్ గా అనువదించినట్లయితే అది వాత్సల్యత అని ఉంటది. అంటే
ఒక తండ్రి కుమారుణ్ణి ఎలాగైతే ఎంత మాత్రము తృణీకరించక తప్పు చేసినందుకు తండ్రి కోపపడినప్పటికీ సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కుమారుని ఎంత మాత్రము విసర్జించడు. కాబట్టి అలాంటి వాత్సల్యత కలిగి, అలాంటి తండ్రి లాంటి వాత్సల్యత కలిగి, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు, శిక్షించు, నన్ను చక్కదిద్దు, కానీ ఎంత మాత్రము విడిచిపెట్టని నీ వాత్సల్యత చొప్పున నన్ను కాపాడమని చెప్పేసి అంటున్నాడు. నీ కృపాతిశయమును చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొనున్న ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. రెక్కల నీడంటే మనము ఏదో కొన్ని బొమ్మల్లో చూసినట్లుగా, మరి దేవదూతలకు రెక్కలు ఉన్నట్లుగా దేవుడికి రెక్కలు ఉంటాయని కాదు, కానీ నీ రెక్కల నీడను నన్ను కాపాడుము అంటే నీ క్రియల నీడను, నీ క్రియల చాటును, నీ కాపుదల చాటున నన్ను కాపాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇలాగా మరి 10వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు చూసినట్లయితే దేవుడిని మరి తన శత్రువుల నుంచి ఎలాగా కాపాడాలి అన్న దాని గురించి, లేకపోతే కాపాడమని దావీదు దేవునికి మొరపెట్టుకొనుచున్నాడు. అయితే చివరిగా 15వ వచనంలోనికి మనము చూసినట్లయితే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు. అంటే మనము నీతి అన్నదాన్ని దేని కింద ఎంచుకుంటామంటే, మరి సమాధానము పొందిన విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఇక్కడ నేను నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడంటే దావీదు ఏమంటాడంటే, నువ్వు నా ప్రార్థన అంగీకరించావు అంటే నేను నీతిమంతుడను. నేను నీతిమంతుడై అంటే నా ప్రార్థనకు నీ దగ్గర నుంచి సమాధానం పొందుకొని నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. అంటే నేను నీ స్వరూప దర్శనం అంటే నేను నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించుకొని నా ఆశ నేను తీర్చుకుంటాను, నేను తృప్తి చెందుతాను అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని దగ్గర నుంచి మన ప్రార్థనకు సమాధానము రావాలంటే మన ప్రార్థన న్యాయమైనదిగా ఉండాలా, మనము దేవునితో సరైన సంబంధం కలవారంగా ఉండాలి. అంటే ఆయన స్వరము వినేవారంగా, ఆయన చిత్తము ఎరిగిన వారంగా, ఆయన మార్గములను ఎల్లప్పుడూ అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన పరిశోధిస్తాడని మరి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మనలో ఏదైనా ఉందా వ్యతిరేకంగా అని పరిశోధన చేసినప్పుడు మరి దేవుడు న్యాయవంతుడు కనుక మనలో న్యాయమును చూచి న్యాయమైన తీర్పు మన పక్షంగా తీరుస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ దేవునితో సంబంధము కూడా మనకి ప్రార్థనకు జవాబునిస్తుందని చెప్పి మనము ఈ వాక్య భావం ద్వారా మనము గ్రహించాలి. మనం దేవునితో సంబంధం లేకుండా మన ఇష్టానుసారంగా నడుచుకునే వారం అయితే, మన చిత్తమును నెరవేర్చుకునే వారం అయితే, మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే వాళ్ళం అయితే దేవునితో సంబంధం లేని వారిగా ఉంటాం. మరి ఆయనతో సంబంధం ఉన్నవారు, ఆయన మాట వినేవారు, ఆయన చెప్పు చేతల్లో ఉండేవారు, ఆయన మార్గములను అనుసరించే వారిగా ఉంటారని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంది. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదనుకుంటున్నాను. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.